ముందస్తు బెయిల్ కోసం మరోసారి హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. తనపై నమోదైన 3 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళగిరి, కారంపూడి, కండ్లకుంటలో పిన్నెల్లిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. బెయిల్ ఇచ్చినా అజ్ఞాతంలోనే ఉన్నారు మాచర్ల ఎమ్మెల్యే. తాజాగా తనపై నమోదైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ను హైకోర్టు అయితే మంజూరు చేసింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి. ఇంకా మరో 3 కేసులకి సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ వేశారు. ఏ కారణాలను బెయిల్ పిటిషన్లలో చూపించారు? సరిగ్గా మొత్తం మీద చూసుకుంటే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా ఏపీ హైకోర్టులో 3 అంశాలకు సంబంధించి కూడా నిన్న సాయంకాలం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకటి, కారంపూడికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులపై దాడి చేయటం, అక్కడ ఒక కేసు నమోదు చేశారు. అలాగే రెండోది, కారంపూడి సిఐ నారాయణ స్వామికి సంబంధించి దాడి జరగటం, అతను వాంగ్మూలం ఇవ్వటం, దానికి సంబంధించి రెండో కేసు. అలాగే మూడో కేసుకు సంబంధించి కూడా ఏదైతే పాలవాయి గేట్ లో ఈవీఎం ధ్వంసం చేశారో ధ్వంసం చేసిన కేసుకు సంబంధించి కూడా బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే నంబూరి శేషగిరి ఉన్నారో అతనిపై విచక్షణ రహితంగా దాడి చేయటం, అతనికి సంబంధించి కూడా తీవ్ర గాయాలు అవటం, అతనికి చంపే ప్రయత్నం జరిగిందని చెప్పి కూడా అతను కూడా పోలీసులకి ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి కూడా పిన్నెల్లి కోర్టును ఆశ్రయించారు. మొత్తం 3 కేసులకు సంబంధించి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న సాయంకాలం ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికీ ఈవీఎం ధ్వంసం కేసులో ఆయనకి ముందస్తు బెయిల్ రావడం జరిగింది. మరొక వైపు వెల్గుర్తి మండలం కండ్లకుంటలో తన కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెట్టారని డీజీపీకి మాణిక్యారావు అనే తెలుగుదేశం పార్టీ ఏజెంట్ నిన్న ఫిర్యాదు చేయడం, అలాగే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన చెప్పిన ఫిర్యాదుపై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీన్ని వెరిఫై చేసి వెల్గుర్తి పంపుతామని చెప్పి కూడా పోలీసులు చెప్పారు. ఇప్పటికే పాలవాయి గేట్ లో దాడికి సంబంధించి కారంపూడి, అలాగే కారంపేట్ల 3 అంశాలకు సంబంధించి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. మొత్తం మాచర్ల నియోజకవర్గంలో ఆ రోజు మొత్తం 11 సంఘటనలు జరిగినట్లు కూడా సిట్ అధికారులు నివేదిక ఇచ్చారు. పోలింగ్ జరిగిన రోజు నుంచి జరిగిన సంఘటనలన్నింటినీ కూడా చిట్టు బృందం పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటికే మాచర్ల ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివ, ఎందుకని ఇంకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతాన్ని వీడలేదనుకోవచ్చు? బెయిల్ కూడా మంజూరైంది కదా, అలాగే ఇప్పుడు కౌంటింగ్ తర్వాత కూడా పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి అనుకోవచ్చు? ప్రధానంగా చూసుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా మా సిట్ బృందం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సీసీ ఫుటేజ్ ని, అలాగే మీడియాలో ప్రసారమైన కొన్ని వెబ్ టెలికాస్ట్ చేసిన దాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత ప్రతి కేసును కూడా స్వయంగా సిట్ బృందం పరిశీలించడంతో పాటుగా సెక్షన్లను మార్పులు చేర్పులు చేయటం, అలాగే నిందితుల జాబితా యాడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తాం. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా 5వ తేదీ వరకు అరెస్టు చేయవద్దు అని చెప్పి ఏపీ హైకోర్టు అయితే ఒక కేసులో మంజూరు చేసింది. అలాగే ఎన్నికలకు సంబంధించి ఏదైనా కేసులు ఉంటే వాటికి సంబంధించి కూడా బెయిల్ అయితే మంజూరు చేసే అవకాశం ఉంది. కానీ 5వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు ఆదేశించింది. కానీ ఎన్నికలకి సంబంధం లేని కేసులు కూడా కొన్ని ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. వాటితో పాటుగా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన కారంపూడి సిఐపై జరిగిన దాడి విషయంలో 307 నమోదు చేస్తున్న పరిస్థితి, అలాగే ఏదైతే రెండచింతల మండలం పాలవాయి గేట్ లో జరిగిన దానికి సంబంధించి ఇట్లా రకరకాల కేసులు ఉన్న నేపథ్యంలో ఆయన ఏ విధంగా బయటకు వస్తే ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే హైకోర్టు పూర్తి స్థాయిలో గైడ్ లైన్స్ ఇచ్చింది, మాచర్ల నియోజకవర్గంలో పర్యటన చేయవద్దు, నరసరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్ నరసరావుపేటలోనే ఉండాలి, లేకపోతే కౌంటింగ్ రోజు నరసరావుపేట వెళ్లేందుకు అనుమతిస్తూ కూడా నిర్ణయించింది. సో ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ రోజు తనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఏపీ హైకోర్టులో నిన్న సాయంకాలం 3 కేసులకు సంబంధించి కూడా ఆయన అయితే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఈ రోజు సాయంకాలం కానీ రేపు కానీ విచారణ చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.